కన్సల్టెంట్ అండ్ డాక్టర్ విజయస్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. సో ఈరోజు మనం హయాలురోనిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం. సో స్కిన్ అనేది ప్లంప్గా రావాలి, బ్రైట్గా కనిపించాలి, మంచి యూత్ఫుల్గా కనిపించాలి అని అంటే ఏం ప్రోడక్ట్ యూస్ చేయాలి అని అంటే హయాలురోనిక్ యాసిడ్ అనేది యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మన స్కిన్ అనేది చాలా ప్లంప్గా ఒక యూత్ఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎన్ని టైప్స్ అంటే మనకి లోకల్గా అప్లై చేసుకోవచ్చు, టాపికల్, ఇంకొకటి ఇంజెక్టబుల్ ఫామ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకి ఇంజెక్టబుల్ ఫామ్ అనేది స్కిన్ బూస్టర్ గా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిల్లర్స్ కి యూజ్ చేస్తారు. ఫిల్లర్స్ అంటే మనకి ఇంతకు ముందు వీడియోస్ లో డిస్కస్ చేసినట్టే నథింగ్ బట్ ఏవైతే డిప్రెషన్స్ ఉన్నాయో అవి ఫిల్ చేస్తారు. నేసోలేబియల్ ఫోల్డ్స్ అయినా, వ్రింకిల్స్ ఏవైనా ఉన్నా సరే మనం అక్కడ ఈ హయాలురోనిక్ యాసిడ్ ని ఇంజెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ ఫిల్లర్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాపికల్ గా యూజ్ చేస్తున్నాం. టాపికల్ గా యూజ్ చేసినప్పుడు ఏ కేర్ తీసుకోవాలి? ఈ హయాలురోనిక్ యాసిడ్ అనేది మెయిన్ గా ఏం చేస్తుంది అంటే ఇది మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేస్తుంది. సో వన్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫేస్ వాష్ చేసుకొని డాంప్ స్కిన్ మీదనే ఈ హయాలురోనిక్ యాసిడ్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేయాలి. ఒకవేళ మాయిశ్చరైజర్ అనే దాన్ని మనం అప్లై చేయకపోతే ఈ హయాలురోనిక్ యాసిడ్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఉన్న మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోయి మరింత డల్ గా, డ్రైగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా హయాలురోనిక్ యాసిడ్ అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ తో లేయర్ అప్ అనేది చేసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది ఈ హయాలురోనిక్ యాసిడ్ అనేది ఎవరిలో యూజ్ చేయకూడదు. బాగా డ్రై స్కిన్ ఉంది, నెక్స్ట్ వెరీ మచ్ సెన్సిటివ్ అండ్ హైలీ ఏదైనా ఇన్ఫెక్షన్, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో ఈ హయాలురోనిక్ యాసిడ్ అనేది యూజ్ చేయకూడదు. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండి. యూ కెన్ ఈజీలీ యూజ్ ఇట్. సో రిజల్ట్ అనేది ఎలా కనిపిస్తుంది? రిజల్ట్ అనేది జనరల్ గా మాకు డల్ స్కిన్ ఉన్నది, లేదు అంటే కొంచెం అబౌవ్ 30 years వాళ్ళలో కొంతమంది బాగా డిహైడ్రేట్ అయిపోయి స్కిన్ ఎలా ఉంటుందంటే కొంచెం జీవం లేకుండా డల్ గా, సంకన్ గా ఉంటుంది. ఐస్ అనేది సంకన్ గా ఉండి స్కిన్ సాగిగా ఉంటూ డల్ గా ఉన్న వాళ్ళలో ఈ హయాలురోనిక్ యాసిడ్ వాడినప్పుడు ఏమవుతుందంటే మంచి ప్లంపీగా ఒక యూత్ఫుల్ స్కిన్, బ్రైట్ గా అనేది కనిపిస్తుంది. అండ్ ఇట్ రియల్లీ గివ్స్ అ వెరీ గుడ్ రిజల్ట్. ఇది మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ మటుకు అప్లై చేసుకోవాలి. అంతే. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.